నమస్తే కాక అందరికీ. సో ఇవాళ బయట వర్షం పడుతుంది. మంచిగా ఒక 2 బీర్లు వేసుకుంటా మటన్ కర్రీ వండుకుందాం. పోయి అయితే యాట మాంసం తీసుకొచ్చిన మటన్ షాప్కి వెళ్ళేసి. ఓకే. అండ్ నా పాలు నేను పట్టుకొచ్చిన. పాలంటే మన బర్రె పాలు కాదు. చిన్న ఉన్నప్పుడు పాలు వంచుతుండే తెలుసా. మన కులపోళ్ళు కానీ మన పాలోళ్ళు కానీ పొత్తుల మేకను కోసుకున్నప్పుడు వాళ్ళు కుప్పలు వేస్తుండే. కుప్పలు వేసి పాలు వంచుతుండే. చిన్నప్పుడు నాకు గుర్తుకుంది. మా నాయనమ్మ టిఫిన్ బాక్స్ ఇచ్చేసి మన పాలు మనకు తీసుకురాపోరా అని చెప్తే పంపిస్తుండే. నేను మా పక్కన వాళ్ళు టిఫిన్ గిన్నెలు పట్టుకుని పోయి పాలు తీసుకొస్తుండేవి అనమాట, మా పాలు మీకు. ఓకే. సో లేదు అంటే కటిక దుకాణాలు దొరుకుతాయి ఊర్లలో. కటిక దుకాణం అంటే మటన్ షాప్ అంటారు కదా. కటికలు మటన్ కొడతారు కదా ఊర్లో, ఆ కటిక దుకాణాలు అంటారు అనమాట ఊర్లో. మరి పాలు వేయడము ఇట్లా ఈ కటిక దుకాణాలు అంటే మరి ఇప్పుడు పూర్వంలో తెలుస్తుందో తెలియదు కానీ చెప్తున్నా. ఓకే. సో ఏం లేదు కాక, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడు, రెక్కంచి పనిచేసే ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకసారి నెలలో 1 సార్లు 2 సార్లు ఓకే మంచి అర్ధ కిలో మటన్ తీసుకొచ్చుకొని 2 బీర్లు తీసుకొచ్చుకొని మంచిగా వండుకొని ఫ్రై చేసుకొని ఇంట్లో కూర్చొని తాగి తింటే ఏ తప్పులేదు. ఓకే. అండ్ తాగి బండ్లు నడిపారు ఆయనతో ఏం లేదు, నోట్ల మన పడుతుంది. ఓకే. అండ్ మరి కష్టపడి పని చేసేటోడే అంటున్నా మరి. ఓకే. ఉత్తిగా గాలి తిరిగేటోడు మటన్ తీసుకొని వచ్చి తింటా లేకపోతే మందు తాగుతా అంటే అది ఆ లెక్క కుదరదు. కానీ కష్టపడి పని చేసినోడు తాగొచ్చు, తినచ్చు. ఓకే. మరి మా ఆయన రోజు పెట్టారు దుకాణం. రోజు కాదు, ఎప్పుడో సరే నెలలో ఒకసారి. ఏం లేదు, నోట్లో మనబడుతుంది. బీరు బిచ్చం కళ్ళు ఇద్దరు అవుతుంది ఇక రోజు తాగితే. ఓకే. సో చలో చూద్దాంపా ఏమేమి కావాలో దానికి. అండ్ టమాటా అండ్ ఉల్లిగడ్డ, 5 పచ్చిమిరపకాయలు. 1 LB తీసుకొచ్చిన. 1 LB అయితే నాకు సరిపోతుంది. పక్కన తెలుసు కదా, బీరు ఉన్నది. ఇది బీరు గిలాసులో పోసుకుంటా దాన్ని కట్ చేసుకుంటూ తాగుదాం. ఓకే. చలో. మొత్తానికైతే చిన్న ముక్కలు కోసేసిన. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసేసిన. దుకాణం కూడా పెట్టేసిన. ఆ దుకాణం నడవాలంటే ఈ దుకాణం షురు కావాలి, లేకపోతే ఈ దుకాణం షురు కాకపోతే దుకాణం నడవదు. పొయ్యి రాజేసిన, పొయ్యి మంట పెట్టిన. ఇది కరెంట్ పొయ్యి, కొంచెం చూసుకొని అండాల, లేదంటే ఏం లేదు బొస్సన వంగుతుంది అది. ఓకే. అండ్ ఇది బడ్ లైట్ ప్లాటినం 6% ఆల్కహాల్ ఉంటుంది. అమ్మ నేను 5% అనుకున్నా. సో ఎనీవేస్ ఏదైతే ఏంది కానీ నడుస్తుంది. అండ్ ఎప్పుడైనా 2 తీసుకొస్తా. 1.5 తర్వాత సగం బారపోస్తా. చలో ఇది వేడి అయ్యేదాకా చూద్దాం. ఓకే. వేడి అయిన తర్వాత ఆయిల్ అయిపోయినట్టున్నది. బరాబర్ అయింది ఆయిల్కి. సో దీంట్లోకి ఇంకేమున్నది, దాల్చిన చెక్క. అది గరం కాలేదు కానీ సరే నేను వేసేస్తా, అట్లనే ముందే వేసేస్తా. దీని ఏంటిది, ఇలాచీలు, లవంగాలు, ఆయిల్ జర సూయి మంటుంది కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేయాలి. కళ్యామాకు ఉంటే కళ్యామాకు కూడా వేసుకోరు కాక. కొందరు చెప్తారు మటన్లో కళ్యామాకు వేస్తారు పోయి అట్లా అంటారు. అరే 10 రకాలు వేస్తేనే కర్రీ అవుతుంది కాక. ఉన్న 2-3 వేస్తే ఏమవుతుంది చెప్పు. సో అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేయాలి. మిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇది వేసేస్తున్నా. సింపుల్ కాక ఏం లేదు. ఓకే. మళ్ళా చెప్తున్నా, ఫ్యామిలీ గురించి అయితే కాదు, బ్యాచులర్ పురాణాల కోసమే. మరి మళ్ళీ ఫ్యామిలీ చేసేదంతా అలా అజీబ్ ఉంటుంది, అంతా అలాగుంటుంది. అది లేనిపోని కథేస్తారు వాళ్ళంతా. కానీ ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా అట్లా పక్క జరుగురు. అడికెళ్ళి పక్క జరుగు ఆనే ఉంటే ఊకే కలుపుతూ ఉంటారు, కానీ పక్క జరిగితే అదే ఫ్రై అవుతుంది. ఓకే. కొంచెం ఇవి వేగినాయి. ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపి మూత పెట్టుర్రి. ఉల్లిగడ్డలు కూడా ఫ్రై అయిపోయినాయి కాక అంతా. సో ఏం లేదు, పసుపు వేరి. నాకైతే అందాజ తెలుస్తుంది, మీకు కూడా తెలిసే ఉంటుందిలే కానీ చెప్తున్నా. ఓకే. అండ్ పసుపు వేసి కల్పూరి
ఏం సింపుల్ ఏం లేదు, మటన్ తీసి దీంట్లో వడ ఎరిని ఇంకా ఆలోచన లేదే లేదు. కథం ఆడ బీర్ వెయిట్ చేస్తుంది, ఈడ మంటలు అనుకుంటూ కూర్చుంటే ఆడ బీర్ కాదు, ఇటు పని కాదు. ఓకే, అట్లా. ఇక కారం ఉప్పు వేసినా కదా, కారం నేనైతే గట్టిగా తింటా. ఓకే, దగ్గరికి రావాలా ఫ్రై అంటే, బీర్ ఉంది కాబట్టి దగ్గరికి రావాలా ఫ్రై. ఓకే, అప్పుడే జర్ర దవడలకు దిగుతుంది మసాలా బిసాలా అంతా. ఉప్పు కారం అయితే వేసేసిన కాక నా అందాజులా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోరి. అయితే ఇక్కడ మన ఈ పొరగాళ్ళు మన మాస్టర్స్కి వస్తారు కదా, పొలగాళ్ళు బయట తింటారు అడమైన ఫుడ్ అంతా. ఈ 2 నిమిషాల పని ఏమో, ఈ ఉల్లిగడ్డలు టమాటాలు కోసుకొని చేస్తే ఎంతసేపు, 2 నిమిషాల పని. అడమైన గడ్డి తినకూరు నాయన. ఇక అయినా సరే తింటాము అంటే ఇక ఏం చెప్తా, ఇక గుద్ద దింగిసుకోరు, ఇక నేనేం చెప్తా దానికి. ఓకే, చెప్తున్నా అడమైన దీని అంతా హెల్త్ పాడు చేసుకోకూరి. 2 నిమిషాలలో అయిపోతుంది, ఇది ఏం ఉండదు. ఏదైనా టమాటా కూర కానీ ఎగ్ కర్రీ కానీ ఏదైనా కానీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా, నేను ఎప్పుడు బయట తినలే, ఎప్పుడు ఒకసారి తింటే అంతే, బయట ఎప్పుడు తినా. ఓకే, చలో ఇక అది అట్లా విడిచిపెట్టేసేరు, ఇక అదే ఉడుకుతుంది. అందాలు వేసుకోరు ఉప్పు కారము. ఓకే, నేనైతే నిమ్మకాయ కూడా విండి ఒకటి. చలో ఓకే పరి. ఇగో అయిపోయింది కాక, మటన్ మసాలా వేసేస్తున్నా, ఉన్నది మొత్తం వేసేసిన. ఓకే, దాని పైకి వెళ్ళి కొత్తిమీర ఒకసారి కలిపితే మూత పెట్టేస్తే అయిపోయింది. ఇక అంతే, ఒక్క 5 నిమిషాలు, 5 నిమిషాలలో ఇక అయిపోతుంది. ఇక బీరు ముంగడ పెట్టుకోవాలా, మటన్ ముంగడ పెట్టుకోవాలా, స్పైసీగా దవడలకి వెళ్ళి నీళ్ళు రావాలా, మంచి ఇక ఎట్లుంటుంది చెప్పి ఇక కథ అది. ఓకే, అయిపోయింది. సో ఇది అయితే అయిపోయింది, పక్కన పడేద్దాం ఇక. ఓకే, చలో ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఇక మళ్ళా. ఓకే కాక, మొత్తానికైతే మటన్ కర్రీ అయిపోయింది. సో కొంచెం పెట్టుకొచ్చుకున్న గిన్నెలా, ఇక పక్కన ఇక బీర్ ఉన్నది, కాకపోతే ఎక్కువ తాగురి కాక తక్కువ తాగురి. ఓకే, అండ్ మటన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఆయనతో మొత్తం గుమ్మరించుకు రాకురి, కొంచెం ఉంచుకోరి, రైస్లోకో చపాతీలకో తినుకో ఒకసారి. ఓకే, చలో చీర్స్.